యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మాట్లాడే వారిలో పండితులు ఉన్నారు. ఆయన జననం గురించి మాట్లాడే వారిలో చదువురాని పామర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు అనబడిన ఒక మహోన్నతమైన వ్యక్తి తను తాను బయలుపరుచుకున్నాడు తన బిడలకు. యేసు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడంటే పండితులకు పాండిత్యము కలిగిన వాని వలె ఆయన బయలుపరుచుకున్నాడు. అలాగే విద్య లేని పామరులకు కూడా ఆయన పామరుని లాగానే అతనికి అర్థమయ్యేలాగా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు అందరికీ అర్థమయ్యేవాడు, అర్థము కాని వాడు కాదు. కేవలం పండితులకే నేను అర్థమవుతాను, ఏమాత్రము చదువు జ్ఞానము లేని వాడికి నేను అర్థము కాను అని అంటే ఆయన దేవుడు కాదు. పండితుణ్ణి కన్న దేవుడే పామరుణ్ణి కూడా ఆయన కన్నాడు. సమస్తమైన ఆత్మలకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన బిడలకు అర్థమయ్యే రీతిగా ఆయన మాట్లాడుతూ వస్తాడు. తండ్రి అయిన దేవుడు బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మాట్లాడతాడు. అర్థము కాని రీతిగా దేవుడు ఎప్పుడు మనుషులతో మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయాలు మనం కొన్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్తలో 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగించిన మొట్టమొదటి ప్రజాసంఖ్య అని అన్నారు. ఈరోజు చాలా మంది జనాభా లెక్కలు రాస్తూ ఉంటారు. జనాభా లెక్కలు రాస్తారు, ఎందుకు ఎంతమంది జనాలు ఉన్నారు అని. అయితే ఇక్కడ ప్రభుత్వము, ఒక నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వములో అంటున్నాడు సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని అని అన్నాడు. ఎక్కడెక్కడ రాశారంట? ఎక్కడ రాశారు? సర్వలోకమునకు ప్రజాసంఖ్య అనేసి అన్నాడు. యేసు ప్రభు యూదా బెత్లెహేములో ఆయన పుట్టినవాడు. అయితే ఈ భూమండలమంతా రోమా ప్రభుత్వము పరిపాలన చేస్తాం. భూమండలమంతా రోమా ప్రభుత్వము పరిపాలన చేస్తాం. ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే సకల దేశముల పైన మేము రాజులముగాను ప్రభువులముగాను ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న జనాభా సంఖ్య మాకు కావాలి. ఈరోజు భూమండలం మీద ఉన్న సకల దేశాల మనుషులందరూ కలిపి దాదాపు